ఇప్పుడు సాధారణంగా సార్ ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే ఆల్మోస్ట్ ఏడాదికి 1,40,000 నీ రీప్లేస్మెంట్స్, 60,000-70,000 హిప్ రీప్లేస్మెంట్, లేకపోతే 20,000-30,000 స్పైన్ ఇంజరీస్ జరుగుతున్నాయి. దానికి ఆపరేషన్ చేస్తున్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో భారత్లో ఆపరేషన్లు జరగడం గల కారణం ఏంటి? మీరు యుఎస్లో చాలా కాలం ఉన్నారు కదా, సో అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు యుఎస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఆర్థోపెడిక్స్ అంటే మనందరికి తెలిసింది, ఆర్థోపెడిక్స్ అంటే ఆపరేషన్ అనుకుంటాం, అంతే కదా. సర్జరీ అనుకుంటాం, సర్జికల్. కానీ ఆపరేషన్లో నాన్ సర్జికల్ ఆర్థోపెడిక్స్ అని అది ఉందని, ఇదివరకు సాధ్యం అవుతుందని మనకి తెలిసేది కాదు. ఎందుకంటే లేవు మన దగ్గర, అది సాధ్యం అవుతుంది. కానీ ఇప్పుడు ఈ మెటీరియల్ మనం రీసెర్చ్ ద్వారా కనుక్కున్న తర్వాత ఏంటంటే, వీ కెన్ హీల్ దిస్ థింగ్ అని. సో వెస్టర్న్ వరల్డ్లో ఆపరేషన్స్ బాగానే జరుగుతాయి అండి. ఇక్కడ ఎలా జరుగుతాయి అక్కడ కూడా అలా జరుగుతాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఆప్షన్స్, ఇప్పుడు ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ మేము కొన్ని ఏళ్ళ తరబడి చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు మొదలవుతుంది. అక్కడ ఆల్మోస్ట్ 15 years 12 years నుంచి కొంచెం బాగా పాపులరైజ్ అవుతుంది. ఎందుకంటే ట్రై చేస్తున్నారు, హే ఇది పని చేస్తా అని. అదే మనకి 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఏమైందంటే చాలామంది పేషెంట్స్కి సక్సెస్ స్టోరీస్ బాగా పెరుగుతున్నాయి. చూసేసరికి ఇంక పేషెంట్స్కి ఓకే నాకు ఇది కావాలి. సో అట్లా ఒక వేవ్ లాగా వస్తుంది యుఎస్లో. మన ఇండియాలో ఏంటంటే హెవీలీ సర్జరీ ఫోకస్డ్ సొసైటీ. సో మామూలుగా ఇప్పుడు మీరు చూసుకుంటే ఏ సిటీలో అయినా, ఇప్పుడు హైదరాబాద్ ఆర్ ముంబై, everything is a surgical based. I'm talking about orthopedics. Almost 3,000 orthopedic surgeons in one town లో అక్కడ స్టేట్ మొత్తం ఉన్న అంత ఉండరు. సో ఏంటంటే హెవీలీ మనకి ఏంటంటే రికమెండేషన్ సర్జరీస్ మీద ఫోకస్ ఉంటుంది. వేరే ట్రీట్మెంట్ ఉన్న ఆప్షన్ లేదు. ప్లస్ ఈ ఎక్స్పర్టీస్ కదండి, ఇది కొత్త ఫీల్డ్. సో దేర్ ఈజ్ నాట్ మచ్ ఎక్స్పర్టీస్ లేదు. సో దాన్ని వీ వాంట్ టు బ్రింగ్ ఇట్. ఎందుకంటే బాడీ అనేది అమెరికాలో ఉన్న పేషెంట్కి ఇండియా ఉన్న పేషెంట్ అందరం ఒక్కటే. కాకపోతే అక్కడ అడ్వాన్స్డ్ ఉన్న ట్రీట్మెంట్స్ ఇక్కడ ఎందుకు ఇవ్వలేము అని ఉద్దేశంతో సేమ్ మెథడాలజీని ఇక్కడ 2015లో తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసాం అన్నమాట. అప్పుడు ఇండియా తీసుకొచ్చినప్పుడు అందరూ ఇదేంటి, అదే లాట్ ఆఫ్ బ్యాక్ క్లాష్ అంతా. ఇప్పుడు చూసారు కదా, ఫీల్డ్ బాగా గ్రో అవుతుంది, రికగ్నిషన్ బాగా వస్తుంది. So we're proud to say that we helped kind of changing the field of surgical orthopedics to somewhat a non-surgical orthopedics ki transition చేస్తున్నాం. ఎందుకంటే these are better for the patient's sake. Okay. Unnecessary surgeries అవసరం లేదు. ప్లస్ their lifestyle పాడవ్వదు. ప్లస్ వాళ్ళు చివరి స్టేజ్ దాకా వెయిట్ చేసి ఇన్ని కాలాలు అంటే దర్ లూజింగ్ దర్ లైఫ్. అలా కాకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇమ్మీడియట్గా రెజ్యూమ్ చేయవచ్చు. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ మన ఇండియన్ పేషెంట్స్కి యాజ్ వెల్. ఇప్పుడు ఏ రోగమైనా కానీ ప్రారంభంలో గుర్తించడం వల్ల దాని ఎఫెక్ట్ను తగ్గించవచ్చు. సో నీ రీప్లేస్మెంట్లో మీరేమంటున్నారు, దాని ప్రారంభంలో వస్తే మనం రీజనరేటివ్ మెడిసిన్ ద్వారా మనం నయం చేయవచ్చు, నేచురల్గా హీల్ అవుతుంది కాబట్టి తొందరగా బాగుంటుందని మీరు అంటున్నారు. బట్ అది ఇప్పుడు అంటే ఎంత 10%, 25%, 30%? అది అంత ఖరాబ్ అయిందని మనకి ఎట్లా తెలవాలా? సో లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఎప్పుడు మనం రీజనరేటివ్ మెడిసిన్ తీసుకోవడం అనేది ఉత్తమం అనేది చెప్తారు. మీరు అన్నట్టు ఏ పర్సంటేజ్ అన్నట్టు అదేంటంటే ముందు పేషెంట్ని ఇవాల్యుయేట్ చేసామనుకోండి. ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. పేషెంట్కి అంటే ఎలా డీల్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆర్థరైటిస్ ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, కానీ నేను వేరే రకంగా డీల్ చేయవచ్చు, మీరు ఇంకా పెయిన్ తక్కువగా ఉండొచ్చు. సో ఒక్కొక్కళ్ళు ఒక రకం ఉంటారు. సో ఫిజికల్ ఎగ్జామినేషను తర్వాత ఈదర్ ఎక్స్రేస్తో కొంచెం మనకి లోపల ఎలా ఉందో తెలుస్తుంది. అండ్ ఎంఆర్ఐ స్కాన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే మన దగ్గర ఇంకా వేరే డయాగ్నాస్టిక్ మెథడ్స్ కూడా ఉంటాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని ఉంటుంది, అది ఫ్లోరాస్కోపీ. సో ఈ మెథడాలజీతో ఒకసారి పేషెంట్ చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది ఏ స్టేజ్లో ఉన్నారు. ఒట్టి ఎక్స్రే చూసి ట్రీట్ అని కాదు, పేషెంట్స్ని చూసి మీరు ఎంత బాధపడుతున్నారు, ఏ స్టేజ్లో ఉంది, దాన్ని బట్టి మీకు ఈ ట్రీట్మెంట్ కరెక్టా లేదా బాగా అడ్వాన్స్ అయిందా, మీకు ఆపరేషన్ కావాలా అనేది మనకు ఐడియా వస్తుంది. సో అది మా బాధ్యత ఏంటంటే డాక్టర్స్గా ఇప్పుడు పేషెంట్ వస్తే మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, దీంతో ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదు అంటే మీరు ఆపరేషన్కి వెళ్తే బెటర్ అని మనం చూసి చెప్పాలి. ఒకటే ఆప్షన్
ఇవ్వకూడదు కదా. ఇప్పుడు సంబడి ఆపరేషన్ అవసరం లేని వాళ్ళకి ఆపరేషన్ చేయకూడదు, ఆపరేషన్కి అవసరం అయిన వాళ్ళకి కావాలి. సో అది మా బాధ్యత చూసి వీ హ్యావ్ టు టెల్ మీరు క్యాండిడేటా కాదా అని ఆ ఇవాల్యుయేషన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ డాక్టర్తో మాట్లాడిన తర్వాత చూసిన తర్వాత వస్తుందండి. సో అట్లా డిసైడ్ చేస్తాం అన్నమాట ఎవరు గుడ్ క్యాండిడేట్ ఫర్ దీస్ ప్రొసీజర్స్, ఎవరు కాదు అని. ఐడియల్లీ అంటే వాట్ పర్సెంటేజ్ ఈస్ గుడ్ ఎనఫ్ టు ట్రీట్ త్రూ రీజనరేటివ్ మెడిసిన్? ఓకే, యా. సో ఐ థింక్ యువర్ అదర్ క్వశ్చన్ వాజ్ ఏ స్టేజ్లో చేస్తే బెటర్, పనిచేస్తుంది, ఏ స్టేజ్ అయితే దాటిపోతుంది. ఎగ్జాక్ట్లీ, యా. సో ఎప్పుడైనా సరే మీకు బెస్ట్ రిజల్ట్స్, ఇప్పుడు మీకు ఏదైనా కట్ అయిందండి, నాకు అది 100% నార్మల్ అవ్వాలి అంటే ఎర్లీగా రావాలి. అంటే మీరు తొందర స్టేజ్లో ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారు, ఇవాళ ఇంజురీ అయితే రేపు వస్తారు, 6 నెలల తర్వాత రారు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆడుకోవాలి. వాళ్ళు చూస్తారు కదా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంజురీ హీల్ అవుతుంది, మళ్ళీ వెళ్ళి ఆడుతున్నారు అంటే వాళ్ళు 100% ఆర్ క్లోజ్ టు 100% రికవర్ అవుతున్నారు. అందుకని ఎర్లీ స్టేజ్లో వస్తే ద బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. బాగా లేట్, ఇప్పుడు మీకు ఆర్థరైటిస్ మొదలైంది అనుకోండి, కానీ మీరు ఆయుర్వేదిక్ అని అదని పెయిన్ పిల్స్ అని స్టీరాయిడ్ షాట్స్ అని బెడ్ రెస్ట్ అని తీసుకుని 2 సంవత్సరాలు అలా వెయిట్ చేస్తే ఏమవుతుందంటే ఆర్థరైటిస్ పెరుగుతూ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్స్ కొంచెం తక్కువ వస్తాయి. అందుకని తొందర స్టేజ్లో వస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. లేట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు బాగా, కానీ మొదటి స్టేజ్లో వస్తే అంత రిజల్ట్స్ అప్పుడు రావన్నమాట. అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు ఇండియాలో గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ క్యాన్సర్ లాంటి వాటికి 4th స్టేజ్లో పోయి డిటెక్ట్ అవుతాయి. ఈవెన్ గుండెకు సంబంధించి కూడా చాలా మంది ఈవెన్ డిటెక్ట్ కాకుండా చనిపోయే చాలా మంది ఉన్నారు, ఈవెన్ 30s కూడా. రైట్. సో మనం ప్రారంభంలో గుర్తించడమే పెద్ద సమస్య అవుతుంది ఇప్పుడు. అవునవును. ఎట్లా గుర్తించాలి, దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి? నో, దట్స్ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలా మంది అంటారు నాకు నొప్పి మొదలైంది కానీ అంత బ్యాడ్గా లేదండి, అంత బ్యాడ్గా ఆ టైంకి వస్తారు. అంత బ్యాడ్గా ఉందంటే మొదట మీకు గాయం తగిలి ఇంజురీ స్టార్ట్ అయ్యింది, కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తా చివరి దాకా ఉంటాం. అలా కాదు, ఇప్పుడు ఏదన్నా రిపీటెడ్గా ప్రాబ్లం అనిపిస్తుంది అనుకోండి, మీకు ఇప్పుడు మీ కాలే ఉంది, సో మీరు వాకర్ అనుకోండి, కానీ ఒక 2-3 వీక్స్ నుంచి వాక్ చేసినప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది, మళ్ళీ వాక్ చేయకపోతే లేదు, అలా అని చెప్పి వాక్ మానేస్తారు. అంటే మీ లైఫ్ స్టైల్ తగ్గుతుంది, వెయిట్ పుట్ ఆన్ చేస్తారు, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దామంటారు, వెళ్ళరు, నొప్పి లేదంటారు. అలా కాకుండా ఒక్కసారి ఎనీ చేంజ్ ఇన్ మీ బాడీలో మీకు అనిపిస్తే నాకు నొప్పి ఎక్కువ అవుతుంది, లేదు నేను మెట్లు ఎక్కలేకపోతున్నాను, కొంచెం ఉంది అంటే ఆ స్టేజ్లో ఒకసారి ఎగ్జామిన్ చేసి మేము చూసి డయాగ్నోస్ చేస్తే బెస్ట్ టైం అన్నమాట. వెయిట్ చేసిన కొద్ది ఏమవుతుందంటే మీ కండిషనింగ్ పోతుంది, అంటే మీ బాడీ కండిషనింగ్ పోతుంది, మీ లైఫ్ స్టైల్ పోతుంది, డిప్రెషన్లోకి వెళ్తారు పెయిన్లో ఉన్నప్పుడు. సో అవన్నీ అవాయిడ్ చేయవచ్చు. ఇప్పుడు ఇదివరకంటే లేవండి, ఇదివరకు ఏమంటారంటే మీది అంత బ్యాడ్గా లేదండి, బాగా పాడైనప్పుడు సర్జరీ చేద్దాం అంటారు. మరి బాగా పాడేదాకా వీళ్ళు అలా పెయిన్తో ఉండి సఫర్ అయ్యి లైఫ్ అంతా పోద్ది కదా. ఇప్పుడు అది అక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే బాగా పాడేదాకా వెయిట్ చేయొద్దండి, పాడక ముందు రండి, అసలు పాడే అవ్వదు తర్వాత ఆ స్టేజ్లో. అది దట్స్ వాట్ ద ట్రెమెండస్ అడ్వాంటేజ్ ఆఫ్ రీజనరేటివ్ మెడిసిన్, అంటే రికగ్నైజ్ ఎర్లీ. ఇప్పుడు బాగా నాలెడ్జబుల్ పీపుల్, రీసెర్చ్ చేసే పీపుల్, ఈవెన్ సిట్టింగ్ జాబ్స్ ఐటీ పీపుల్ ఏంటంటే ఫస్ట్ ఇంజురీ ఫీల్ వచ్చినప్పుడే వస్తున్నారు. ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏంటంటే మన ఓల్డర్ జనరేషన్ ఇప్పుడు దాకా ఆర్థరైటిస్ ఎప్పటి నుంచో పెరిగిన వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఒక ఏజ్ గ్రూప్ అని లేదు, ఎర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పనికి వస్తుంది, లేట్ ఇది 95-96 ఇయర్స్ వాళ్ళు కూడా పనికి వస్తుంది. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే తొందరగా చేయించుకునే ఛాన్స్ ఉంది, తొందరగా చేయించుకుంటే ఆల్మోస్ట్ 100% బాగా అయ్యే ఛాన్స్ ఉంది అన్నమాట.